అనాథలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలియజేశారు. కర్నూలు సమీపంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న హోమ్ ఆఫ్ హోప్ అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. సమాజంలో తల్లిదండ్రులు లేని వారి కోసం ఇలాంటి అనాథ ఆశ్రమం నడపడం ఎంతో మంచిదన్నారు. అనాథ ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు అవసరమైన వైద్య సేవలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అడిగినప్పుడు సార్ మాకు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల అవసరం చాలా ఉంది. ఇక్కడ 42 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర మా ఆదరణలో అన్నప్పుడు మేము సుమారుగా ఒక నెల ఈ నిత్యావసర వస్తువుల సరుకులన్నీ వీళ్లకు పంపిణీ చేస్తూ మరొక మాటగా మేము సంవత్సరానికి 2-3 సార్లైనా ఖచ్చితంగా మా వంతు సహాయం మేము మీకు అందిస్తాము. పిల్లలకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మీరు దయచేసి వచ్చి మీరు మా మెడికల్ హెల్ప్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం నేను అడిగినప్పుడు తెలిసిందేమంటే ఎక్కువగా ఆడపిల్లలను ఆర్ఫన్స్గా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇంకా డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఆ వివక్ష అనేది సమాజంలో మార్పులు రావాలి. ఎందుకంటే మనం 21st సెంచురీలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నది. మనము ఆ డెవలప్డ్ నేషన్స్ పక్కన ఉన్నాము అని ఒక పక్క చెప్పుకుంటూనే సమాజంలో ఈ అమ్మాయిల పట్ల స్త్రీల పట్ల జరిగే ఈ అన్యాయాలను మనము చాలా మటుకు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలను చూస్తే నిజంగా చాలా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు, చదువుకోవాలని ఉన్నారు. సో ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి ప్రతి ఒక్కరు సమాజంలో నడుం బిగించి ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేస్తే కానీ ఇలాంటివి మెయింటైన్ చేయడం వాళ్ళకు కూడా, ఎందుకంటే కష్టం కాకూడదు. వాళ్ళు